రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజన్ రైజింగ్ తెలంగాణ 2047కు సంబంధించి 8వ తేదీ 9వ తేదీ నాడు గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి. 3 ట్రిలియన్స్ టార్గెట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులు అందరినీ కలిసి రావడం జరిగింది. సహచర మంత్రులు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తూ ఉన్నారు. మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవడానికి శ్రమపడాలి. మేము 2047 డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది. కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము దేశంకు ఉన్నటువంటి నిధులు సంబంధాలు అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా భాగస్వామ్యం కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా అందరి యొక్క సంకల్పము గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాం. పెట్టుబడులు కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ గ్రోత్ కావచ్చు, పవర్ జనరేషన్ సంబంధించి కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ తోటే దీన్ని ఓవర్కమ్ కాగలుగుతాం. గత ప్రభుత్వము ఆర్థిక సంస్కరణ పేరు మీద ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ లేని కారణంగా ఈ రాష్ట్రం అప్పులమైంది. తెలంగాణ విభజన జరిగినాడు సర్ప్లస్ మనీ ఉండే, ఆదాయం ఉంది, కానీ ఇంట్రెస్ట్ల మేరకు ఇతరత్ర అప్పులకు సంబంధించిన దాని లోపల ఎక్కువ భారం పడుతున్న సందర్భంగా అంత పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడానికి సంబంధించే ప్రజల మీద పన్నులు వేయలేం. కాబట్టి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఉండాలి. కాబట్టి ఒక ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకుపోయినట్టయితేనే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంటర్నల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, హెల్త్ ఫార్మా రంగం కావచ్చు, మెడికల్ హెల్త్ కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో, టూరిజం కావచ్చు, అన్ని రంగాల్లో ఉండాలనే ఆలోచనతోటే విజనరీ డాక్యుమెంట్ తీసుకొని వస్తాను. అన్ని డిపార్ట్మెంట్ దాన్ని ఎక్సైజ్ చేస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ సపోర్ట్, కేంద్రం కూడా సపోర్ట్ ఇవ్వమని అడుగుతాం. ఆరోపణలు చేసే వాళ్లకు కన్నెర్రగా చేసుకొని వాళ్ళు మాట్లాడితే తప్పు. మేమేమంటామంటే రాజకీయాలకు సంబంధించి రాజకీయ పార్టీలుగా బాధ్యత గల ప్రతిపక్షాలు వ్యవహరిస్తే తప్పులేదు. కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయం వచ్చినప్పటికీ ఇలా కేంద్రం కొంత వివక్షపూరితంగా పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు మిత్రపక్షం కాబట్టి కొంత నిధులు ఎక్కిస్తున్నటువంటి సందర్భం స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భంలో మేము అనేక సందర్భాల్లో కోరినాం. కేంద్రము మన పక్కన కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకు సంబంధించి తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో, ఏకకంఠంతో మనం కేంద్రం దగ్గర మన హక్కును సాధించుకోవడానికి కలిసి రావాలంటారు తప్ప మీరు రాజకీయాలు చేయడానికి కూడా తప్పకుండా ప్రతిపక్షంగా రాజకీయాలు చేసుకునే హక్కు ఉంది. కానీ కొంత రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ఉమ్మడి అభివృద్ధికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పటికీ అందరూ కలిసి రావాలని కోరుతాం. రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పట్ల, అతని మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అతని కుటుంబాన్ని కూడా ప్రభుత్వం పక్షాన తప్పకుండా ఆదుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటుగా సహచర మంత్రులందరూ కూడా మాట్లాడినారు. జరిగిన సంఘటన దురదృష్టకరం. అటువంటి సంఘటనకు ఎవరు పాల్పడదనేటువంటి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. మేముగా ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి పూర్తి డాటా సేకరించి దాన్ని శాసనసభ తీర్మానం ద్వారా చట్టం చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పోయిన అంశం తెలుసు. ఇంతకంటే మేము తీసుకున్నటువంటి విధానం కంటే ఇంకేదైనా బెటర్ పాలసీ ఉంటే చెప్పాలి.
ఈరోజు ఇందిరా సహాని కేసు ద్వారా కృష్ణమూర్తి జడ్జిమెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా 50% బ్యారికేడ్ దాటొద్దనే ఒక నిబంధనతోటి ఏ రాష్ట్రంలో అయినటువంటి కోర్టులైనా ఇదే జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని అధిగమించడానికి కృష్ణమూర్తి కేసును కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సందర్భంలో ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. 100% కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. సామాజిక న్యాయానికి సంబంధించి మేమందరం కూడా మా వితిన్ పార్టీలో గొంతెత్తుతున్నాం. ఆ పార్టీలలో ఆ స్వేచ్ఛ లేదు. ఉదాహరణకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడున్న మంత్రి గారు బీజేపీ అధ్యక్షుడు తొలగించి ఎవరినేసారో మీకు తెలుసు. ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి అన్నారు. శాసనసభ పక్ష నాయకులు ఎవరేసారో తెలుసు. మేము ఎవరిని విమర్శిస్తలేం, కానీ మాకు కట్టుబడి ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్కు ఛాంపియన్. తప్పకుండా రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల అంశం లోపల మా కార్యాచరణ కొనసాగుతుంది. అందుకే పార్టీ పరంగా జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆపి దాదాపు 3,000 కోట్లు రావాల్సిన గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి ఒక్కటే ఒక కారణంతో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నాం. భవిష్యత్తు లోపల 42% సంబంధించిన అధిగమించడానికి అన్ని చర్యలు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే మాట మనం చేస్తూ ఎవరు కూడా ఉద్రేకానికి లోను కావద్దు. ఎవరైనా ప్రేరేపితం చేస్తే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. వాళ్ళు కనీసం సర్వేలో పాల్గొనే వాళ్ళు తిరిగినటువంటి మాట్లాడితే పొరపాటు. మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ ప్రభుత్వం 100% ఈ యొక్క అంశం మీద కన్సర్న్ తోటి ఉంది. సుప్రీంకోర్టులో వేరే తీర్పుల ద్వారా ఉన్నటువంటి బ్యారికేడ్ 50%ని రాహుల్ గాంధీ గారు అధికారంలోకి ఎత్తేస్తాన్న ఏకైక మగాడు. ఆ ఎత్తేయడానికి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరగాలి. బీసీ సంఘాలు కూడా ఆ దిశలో ఒత్తిడి చేసే ప్రయత్నం జరగాలి. మా దగ్గర స్ట్రక్ కాలే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపుతలేదు అనే విషయాన్ని అందరూ కూడా సంఘాలతో పాటుగా అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను జరపడం అంటే రిజర్వేషన్లను వ్యతిరేకించడం కాదు. దాదాపు గ్రామ ప్రాంతాల్లో 2 సంవత్సరాల అభివృద్ధికి సంబంధించి ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడతా ఉంది. దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇవ్వడానికి పరిస్థితి ఏర్పడ్డది. మ్యాండేటరీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు మాట చెప్తున్నాం. ఇవాళ రిజర్వేషన్ ఎంత పర్సెంట్ వచ్చింది అనేది కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ అబోవ్ 50% గెలుస్తూ ఉన్నారు. దట్స్ ఏ విజన్. కోర్టు 50% లోపల నిర్ణయించమని ఇచ్చింది, ఎన్నికలు నిర్వహించమని ఇచ్చింది. కాబట్టి ఇవాళ రాజకీయపరమైన అంశాలు నేను చెప్తాను. ఇవాళ ఈ రిజర్వేషన్లను అమలు జరగడానికి సంబంధించిన ఒత్తిడి తేవడానికి బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకునేవో మీ అందరికీ తెలుసు. ఆత్మపరిశీలన ఎక్కడ అయిందో కేంద్రంలో, అక్కడ ఒత్తిడి తేవడానికి రండి, పోదాం. మీరు ఈ మధ్యలో ఏదో చలో ఢిల్లీ పెట్టినారు. అందరూ తెలంగాణ సంబంధించిన బలహీన వర్గాలంతా వచ్చి ఢిల్లీ అంతా దద్దరిల్లి కేంద్రం 50% కోట ఆపేటువంటి ఆ బ్యారికేడ్ ఎత్తేసే విధంగా మన చర్య ఉండాలని కోరుతాం. విజన్ రైజింగ్ తెలంగాణ 2047కు సంబంధించి 8వ తేదీ 9వ తేదీ నాడు గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరుగుతున్న సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి. 3 ట్రిలియన్స్ టార్గెట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి రావడం జరిగింది. సహచర మంత్రులు, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తా ఉన్నారు. మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవడానికి శ్రమపడాలి. మేము 2047 డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది, కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము దేశంకు ఉన్నటువంటి నిధులు, సంబంధాలు, అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా భాగస్వామ్యం. కాబట్టి
మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా అందరి యొక్క సంకల్పము, గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారంగా ముందుకు పోతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.